భారత సెన్సస్ డిపార్ట్మెంట్ సర్వే చేసిన విధంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసిందని గిరిజన కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ తెలిపారు. కులగణనలో పాల్గొనే వారి కోసం ప్రభుత్వం రెండో ఛాన్స్ ఇచ్చిందని అన్నారు. రెండోసారి సర్వేలో కూడా కేసీఆర్ ఫ్యామిలీ ఎందుకు సమాచారం ఇవ్వలేదో చెప్పాలని బెల్లయ్య నాయక్ డిమాండ్ చేశారు. తెలంగాణలో వారు లేరా, రాష్ట్రాన్ని వదిలేస్తున్నారా కేసీఆర్ ఫ్యామిలీ చెప్పాలన్నారు గిరిజన కార్పొరేషన్ చైర్మన్. లేదంటే తెలంగాణని దోచుకుని దుబాయ్లో కొనుక్కున్న ఆస్తులతో అక్కడ సెటిల్ అవుతున్నారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతిష్టాత్మకంగా భారతదేశంలో ఎక్కడ లేనటువంటి పద్ధతుల్లో కుల సర్వే చేసినటువంటి మాట మీకు తెలుసు. అయితే దాదాపు 96% సర్వేలో పాల్గొన్నటువంటి వాళ్ళ డాటాను క్రోడీకరించి ప్రభుత్వం ముందు పెట్టింది. ఇంకో 4% పాల్గొన్నటువంటి వాళ్ళు సర్వేలో వాళ్ళ ఇంటికాడ లేకనో వాళ్ళు టైంకు రాకనో ఇన్ఫర్మేషన్ ఇవ్వనటువంటి వాళ్ళ కోసం ప్రతిపక్ష పార్టీ ప్రధాన నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేసీఆర్ గారు హరీష్ రావుతో సహా వాళ్ళ డేటాలో పాల్గొనవద్దని చెప్పడం, పాల్గొనకపోవడం, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం కూడా జరిగింది మీకు తెలుసు. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ రీసర్వే చేయండి, మేము ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడినటువంటి విషయం కూడా మీకు తెలుసు. మరి రెండోసారి కూడా డేటా తీసుకోవడం కోసం మా ప్రభుత్వం మొన్న 28వ తారీఖు ఫిబ్రవరి 28వ తారీఖు వరకు టైం ఇచ్చినటువంటి వాళ్ళ మాట, పాల్గొనటువంటి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి కేటీఆర్ అడిగిన తర్వాత టైం ఇచ్చినటువంటి మాట కూడా మీకు తెలుసు. కానీ రెండోసారి డేటా తీసుకున్న తర్వాత కూడా, ప్రభుత్వం అవకాశం ఇచ్చిన తర్వాత కూడా కేటీఆర్ కానీ కేసీఆర్ కుటుంబం కానీ ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదో ఇవాళ తెలంగాణ సమాజానికి చెప్పాల్సినటువంటి బాధ్యత